గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రొయ్యలు తీసుకున్నాయి కదా, పక్కా న్యాచురల్గా చేస్తాను. తిప్పాలా దీన్ని 100 అంటారు, అంటే 100 అని 100. సమాధికి పెయింటింగ్ చేసి కింద ఆర్ట్ బై సిరాజ్ అని రాసి ఉంటాడు. వేస్తున్నా చూడు, బాబా సిగ్గుపడుతుంది అది. ద్రావకం కావాలి నాకంటే, నేను ఆడదాను. బా బాబాయ్. అరే ఏంటి మామ కదా అనాల్సింది, బాబాయ్ అంటుండవే. నీకు అంతమంది అందమైన కోడళ్ళు ఉన్నారు, నేను మామ అంటే వాళ్ళందరూ నాకు అక్కలో చెల్లెళ్ళు అవరా? ఇట్లొచ్చావా? సర్లే పోనీ, నేను మామని పిలుస్తాను. మామ కాంబినేషన్ బాగుంటది, కాకపోతే ఎవరికి చెప్పొద్దు మరి. వదిలే కానీ బాబాయ్ బాగుంది, కానీ మళ్ళీ నాకు కూతురు అంతా హర్ట్ అవుతారు. అందగాని నేను అన్నదమ్ముడిని చేసిండ్రని. అంతే కదా. ఏంటి ఈ రోజు ఎవరో వస్తారని ఎక్స్పెక్ట్ చేసావా? ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ ఆ మాట పట్టుకోవడం తప్ప నేనేం బాగున్నా చెప్పడు. సర్లే కానీ ఇది నీకు మంచి నీటి రొయ్య దొరికింది. అంటే ఇది పెంపుడిది కాదు, న్యాచురల్గా పడింది. నల్గొండ జిల్లా నుంచి మినరల్ వాటర్లో పెంచింది అనుకున్నా. అంటే మినరల్ వాటర్ రేవు పెరగదు తెలిసిన. ఈయనకి ఫ్రై చేసి పెడతా. ఫ్రై చేస్తాం కదా, ఈ జనరేషన్ పిల్లలు పులుసు చేస్తే తింటారు. పులుసు ఏంది అని తెలుసు కదా, మనందరం మంచింగ్ బ్యాచ్. మంచింగ్ కాసేపు ఉన్నాక చేస్తారు. ఇప్పుడైతే ఏదో మంచి పంచులు వేసుకుందాము. మంచి టైగర్ రొయ్యలు దొరికినాయి. మంచి టైగర్ కాదు ఇది ఒక జాతి. టైగర్ రొయ్య అంటే పెంపుడు రొయ్యలు, టైగర్ రొయ్యలు. ఇది కాకుండా నేచురల్ గా అంత సైజ్ పెరుగుతాయి. దీని కాళ్ళు ఇంకా తుంచేసిన ఇంత పొడుగుంటుంది ఒక్కొక్క కాలు. ఇది ఏదైనా గారాలకు పడింది అనుకో, ఇది 1/4 కిలో ఉంటుంది. 1/4 కిలో ఉండేది 10 కిలోల పైన బరువు దూగుతుంది. అదేంటి లాగుతుంటే అబ్బా ఎంత పెద్ద 10 కిలోలు చేప పట్టింది అనుకుంటాం. ఆ నీళ్ళ పైన వచ్చి సర్ర కింద పడుతుంది. ఇట్లా అంత లోపల నీళ్ళలో ఉంటే ఓ బలం దీనికి. లాగుతా ఉంటుందా రివర్స్ లో? అసలు బయటికి రాదు. మింగనైతే మిగుతుంది గాలాన్ని, బయటికి రాదు. బయటికి రావడానికి పెద్ద ఆరాటం చేస్తుంది. అయినా మేము విడిచిపెట్టాం లేదు, వేసి కొడతాం. అప్పుడు మా సెగిలేట్లో పడుతున్నాం లావు రొయ్యలు. మళ్ళీ ఇప్పుడు ఏమో వేరే కాడ పట్టుకోవాల్సి వచ్చింది. నేను మామనో బాబాయ్నో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తాను. నేను మావే ఫిక్స్ అవుతా. బాబాయ్ ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఒకటి చెప్పాలి, ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్తుంటే డూ యూ నో కుకింగ్ అని ఇంగ్లీష్ లో అడుగుతున్నారు. సో తెలుగులో వంట నీ దగ్గర నేర్చుకుందామని. అబ్బా కొంచెం బేసిక్స్ ఏమన్నా నేర్పించావు అనుకో. అంటే వంటలోనేనా ఇంకేమన్నా నేర్పాను? ఇప్పుడు ఏంటంటే పక్కా న్యాచురల్ రొయ్యలు తీసుకున్నాయి కదా, పక్కా న్యాచురల్గా చేస్తుంటే ధనియాలు, జీలకర్ర, కారం పొడి, ధనియాల పొడి, తెల్లగడ్డ, ఉల్లిగడ్డ, అంతే. అంతకు మించి దీంట్లో గరం మసాలా వేసి దాన్ని కంపు చేస్తారు. అట్లా సింపుల్ మసాలాలతో మనం తినాలనుకునే పదార్థం ఉంటుంది కదా, దానికి ఇవన్నీ ఊరికే జస్ట్ ఏమంటారంటే సప్లిమెంటరీస్. ఇవన్నీ ఇవన్నీ వేస్తే మొత్తం టేస్ట్ అయిపోతుంది. మనం తినాలనుకునేది ఆ టేస్టే మనకు తగలాలంటే ఎక్కువ మసాలా లేదు. నేను చాలా రెస్టారెంట్లో తిన్నాను, మరి తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఏంటో. చూడు, తిన్నాక చూడు. చాట్ ఇటెందుకు, ఎంత చాట అని తెలుసు కదా, అలిగాడి జోకు. ఇదేనా ఎంత చాట అంటే? అక్కడేమో ఎంత చాట అంటే అన్నా అని అంట. మన భాషలో చాట అంటే ఇది చెరుకుని చాట. ఈ రెండే, ధనియాలు, జీలకర్ర. ముందు ఆయిల్ ఇలాంటివి వేస్తా. అంటే దీంట్లో కాదు వేసేది, వేయించేటప్పుడు వేస్తా. ఇప్పుడు మనం దించేసుకొని
రోటి దగ్గరికి వెళ్ళి దంచేసుకుందాం. దంచేసుకొని ఇదే కాదు ఇంకా చాలా మసాలా ఉంది, అవి కూడా దంచుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా దంచుకోవాలి. నేను దించేస్తున్నా మరి. మనం వేయించుకున్నాం కదా ధనియాలు జీలకర్ర రోట్లో వేద్దాం. కాదు నాకు డౌట్ మా, అసలు ఎందుకు నువ్వు వంట ఎందుకు ఎంత బాగా నేర్చుకున్నావు? అంటే మనకు ఏం తినాలనిపించింది అనుకో, ఎలా భంగపడాలి, అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు, నాకేం 10 చేతులు ఉన్నాయా అని సీదరిచింది ఇంకో. అట్లా కాకుండా మనకు వంట వచ్చింది అనుకో, నువ్వేందే వంట చేసేది తొక్కలేదు, నేను చేసుకుని నిన్ను ఏదో సరదాగా అన్నాను. కానీ ఇది 64 కళలో ఇది ఒక కళ. నల భీమ పాకం అంటారు. పార్వతి సీత వంట అని అనలేదే ఆడవాళ్ళ పేర్లు. అయితే నదులన్నీ ఆ ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి. అసలు వంట చేసేది మగవాడు. బ్యాచిలర్ మగవాడు అయితే అద్భుతంగా ఉంటాడు, వచ్చి రాకుంటుంది. మహా ప్రొఫెషనల్ కాదు, వచ్చి రాకుండా వేసి అది అద్భుతంగా ఉంటుంది. ఇంకా నేనేం బ్యాచిలర్ కాదు, ఇంకా దాని ముందు డీ కూడా కాదు. నాకు వంట చేసి పెట్టడం ప్యాషన్. చేసి నలుగురు పెట్టి వాళ్ళు తింటా ఉంటే చూసి ఆనందపడతారు. ఈ రోజుల్లో కూడా వంట వచ్చిన వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉండేదా? ఎప్పుడేం డిమాండే. పెళ్ళిళ్ళకు అంతంత ఉండాలంటే ఎవరు మొగోళ్ళే కాదు, ఉండేది ఆడోళ్ళు కాదు. ఆడోళ్ళు వచ్చినా కూడా వాళ్ళు హెల్పింగ్ తరిగిచ్చేదానికి అంతే. మగవాడి చెయ్యే వంటకు. అందుకే మగవాడిగా ఈ విషయంలో గౌరవించాలి, మిగతా విషయంలో కాదులే. కానీ వాళ్ళు చాలా పెద్ద టాపిక్ అవుతుంది. ఇప్పుడు దాకా దంచి ఇలా అలా తిప్పుతున్నా లాస్ట్లో తిప్పాలా? దీన్ని 100 అంటారు. అంటే 100 అని 100 100 అంటే 100 కదా. ఇక్కడ కూడా క్యాల్కులేషన్ ఉంటుంది. అన్నీ ఒకసారి కలిసేటివే. కానీ మనం విడివిడిగా నూరుకుంటే మంచి అవసరం 1 by 1 అంతా మజా అంతా దీంట్లోనే ఉండేది. దీంట్లో అయితే ఇంకా మెంతులు జీలకర్ర కూడా వేస్తారు. ఏది చేపలకైతే ఇంత కరివేపాకు వేసి మెంతులు జీలకర్ర వేస్తారు. మనకేం అవసరం లేదు. దీన్ని ఏమంత మొత్తం పొట్టంతా తీసి వేయాల్సిన అవసరం లే. పై పొట్టు పోతే చాలు. అసలు పొట్టుతో తింటేనే నీకు గ్యాస్ ఫామ్ కలగకుండా ఉంటుంది. పాతకాలం వంటలు ఇట్నే వేసేవాళ్ళు. వేస్తున్నా నేను. వేసాము. ఇంకోటి కూడా వేద్దాం. రొయ్యలు 2 కిలోలు కదా. రొయ్యలు 2 కిలోలు అంటే 75 గ్రాములు కూడా మిగల ఆఖరికి. పొట్టంత బొంగ. రొయ్యకు లేదా బారెడు మీసం అంటారు. కానీ ఉత్త మీసాలే, దానికి రోషం ఉండదు. బారెడు మీసాలు ఉండడానికి ఎప్పుడు రోషం ఉండదు. అంటే వాడు బారెడు మీసాలు ఉన్నాడు కూడా ఎందుకు పెంచుకుంటాడు? అందరూ నాకు భయపడాలనే ఉద్దేశంతో భయపడుతున్నాడు. అది రాకుంటే ఎవరు దేగని కూడా దేగడు. వేసామా? ఇప్పుడు ఉల్లిపాయ వేద్దు. అల్లం కూడా వేయాలా? అల్లం నేను అల్లం వాడను. జలచరాలు అంటారు, వింటాను. నీళ్ళల్లో పెరిగేటి జలపుష్పాలు, జలచరాలు వాటి దేనికి అల్లము, ఏది చెక్క, లవంగా, యాలకాయ ఇలాంటి గరం మసాలాలు వాడను నేను. ఎందుకు వాడకూడదు కూడా. అవన్నీ మన దేశంలో ఎక్కడున్నాయి, అన్నీ దిగుమతి చేసుకున్నట్టు. అవన్నీ అవి లేకముందు మనం వల్ల ఎలా వండుకునేవాళ్ళు, ఇలా వండుకునేవాళ్ళు. అందుకని నేను కూడా ఇలాగే వండుతా. ఎందుకంటే భారతీయత, స్వచ్ఛత ఏం కాదు. కానీ ఈ టేస్ట్ బాగుంటుంది. ఆ మసాలాలు వేస్తే ఆ టేస్ట్ అంతా ఇది ఉంటాయి. గోరెంట వెంకటమ్మ పాట ఉంది చూడు. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, దాంట్లో ఒక చరణం ఉంటుంది. అదే బాగా మసాలా గిసాలా వేసి దట్టించి వండుకుంటే మురుగునీరు వచ్చి ఆ వాసన మింగేస్తుంది అని. అట్లా ఇది కూడా అంతే. మురుగునీరు లాంటిది. అవన్నీ చెక్క, లవంగాలు, యాలకలు అవి దేనికి వేయాలన్నా దానికి వేయాలి. అన్నిటికీ వేసుకోకూడదు. మన స్వదేశీ. ఎప్పుడో స్వాతంత్ర కాలంలో పుట్టాల్సిన కొంచెం లేటుగా పుట్టినా. స్వాతంత్రం వచ్చినాక పుట్టినా. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఉంటారనా ఆ కాలంలో పుట్టే తెల్లగా ఉంటారనా? ఉంటే నేను కూడా ఏదో విప్లవకారుని ఉండేవాడిని. ఇప్పుడు మా నరసింహారెడ్డి ఉన్నాడు తెలుసుగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన యాక్చువల్గా మాకు అన్యాయం జరిగింది ఏంటంటే, మొట్టమొదటిగా తెల్లదొరల మీద ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినోడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మొదటి వ్యక్తి.
కాకపోతే మాకేమైందంటే మా దాంట్లో చరిత్ర రాసేవాళ్ళు లేక మేము మాకు రాయలసీమలో అనే వివక్షతో ఆయన గురించి ఎవరు రాయలేదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, అల్లూరి సీతారాముకు రామరాజు ఆయన పేరు అంతే, సీత లేదు. ఈ ఉన్నాడు కదా దాని రచయిత మహారథి చిట్టిబాబు అనే ఆయన చెవులకు ఎంటికలు పెట్టుకుంటున్నాడు, వాళ్ళ ఆయన మహారథి అని, ఆయన గొప్ప రచయిత. ఆయన సీతారామరాజు అని తయారు చేసి రే రూతర్ ఫోర్డ్ అని తొక్కేం లేదు, ఎదురు తిరిగారు, కాలు చెప్పారు. అది సింపుల్ కథ. దానికి ఎన్ని హంగులు అద్దరు అనమాట. అదే మా ప్రాంతంలో పుట్టిన మా రాయలసీమ మీద వివక్షతో ఆయన గురించి రాయలేదు. మొన్న ఏదో చిరంజీవి సినిమా తీసినట్టున్నాడు ఆయన గురించి, సైరా నరసింహారెడ్డి. అందులో కూడా వాస్తవాలేం తీయలేదు. అదే కొంచెం అంటే అప్పుడు కూడా ఆయన దొరకకుండా తిరుగుతూ ఉండేవారు అని చెప్పి అన్నారు. కానీ ఇదంతా ఫైట్ చేయడం, వాళ్ళని వెళ్ళి కొట్టడం ఏం లేదు. ఆయన ఎంతమందిని మట్టు పెట్టాడంటే మట్టు పెట్టాడు. పాలగాళ్ళు అని వాళ్ళు ఉండేది తెలుసా, పాలగాళ్ళు అని ఈ బ్రిటిష్ వచ్చిన తర్వాత ఉండేవాళ్ళు. మన వాళ్ళే కొంతమంది, మన వాళ్ళు పాలగాళ్ళు అంటే ఒక చిన్న ఒక ఏరియాను, ఇప్పుడు ఒక మండలం ఉంది అనుకో, ఆ మండలానికి అంతా ఒక పాలగాడు ఉండేవాడు. వాళ్ళు ఎట్లా చెప్తారట, కొందరు అరాచకాలు చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ పాలగాళ్ళ పాలన పోయిన తర్వాత ఆ పాలగాళ్ళలో ఒకడు ఈయన, ఆ పాలగాళ్ళలో ఒకరు నరసింహారెడ్డి. కప్పమ్మ కట్టమంటే కట్టకుండా ఎదురు తిరిగిపోయాడు. అంటే ప్రతీకారం తీసుకున్నాడు. మన దేశంలో ఎట్లా డబ్బుల కోసం అమ్ముడు పోయి ఆయన పట్టించారు. సొంత మనుషులే ఆయన ఆచూకి తెలిపారు. మన వాళ్ళు అనుకునే వాళ్ళకి మనకు ద్రోహం చేస్తూ ఉంటారు. అట్లా జరిగింది నరసింహారెడ్డి విషయంలో. ఇప్పుడు ఎందుకు ఎంత అప్రస్తుతంగా చెప్పలేదు, ప్రస్తుతంగా చెప్పాను. నేను ఆ కాలం పుట్టింటే నేను కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడిని అని. ఇలా ఒక జోక్ చెప్తాను నీకు. మా ఊర్లో నేను కాలేజ్ చదువుతున్నా పూర్వాల్లో, ఒక స్వాతంత్ర సమరయోధుడిని పిలిచారు. పిలిచి ఆయన సన్మానం చేస్తున్నారు. అరే ఈయన ఏంద్రా సరిగా మాట్లాడడం రాదు, స్వాతంత్ర సమరయోధుడు అంటున్నాడు. అంటే మా ఫ్రెండ్ ఒకడు సిరాజుద్దీన్ అని, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాడు. వాడు చెప్పాడు, అరే మన ఆయన చెప్పారా ఈయన గురించి, అప్పుడు వందే మాతరం అంటే అరెస్ట్ చేస్తున్నాడంట. ఈ మనోడుండి ఆ మాడిగాయలు రెమ్ముతుంటే వందే ఏమాత్రం అన్నాడంట. అనేది రాక వందే మాత్రం అన్నాడంట. వందే మాత్రం అన్నది తీసుకుపోయేసింది. యాక్చువల్గా దేశభక్తి వంద ఏమాత్రం అనేదానికి వచ్చిన చిక్కుది వందే మాత్రం అన్నాడంట. నచ్చి వాడికి వందే మాత్రం అన్నాడంట. మరి ఇటు వందే మాత్రం తీసుకు లోపల ఎండలేదు అంత స్వాతంత్ర సమరం. ఇట్లా ఉంటాయి, బాగుంటాయి జోకులు, పాత జోకులు కదా. నువ్వు ఎప్పుడన్నా విన్నావా ఇది? వందే మాత్రానికి ఇన్ని చిక్కులు ఉన్నాయి. దానివల్ల వాడు మా ఫ్రెండ్, వాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాడు సిరాజుద్దీన్ అని, మంచి పెయింటర్ వాడు. వాడికి ఆర్ట్ అంటే వాళ్ళు ఇష్టం. వాడికి ఎంత తిక్కలా కొడుకుంటే సమాధికి పెయింటింగ్ చేసి కింద ఆర్ట్ బై సిరాజ్ అని రాసి ఉంటాడు. అంత పిచ్చ. వాళ్ళ ఆయన సిఐ. ఒకరోజు ఏం జరిగింది, కాలేజీలో వీడు ఇంటర్మీడియట్ కాలేజీ చేరిండంట. వాళ్ళ ఆయన వచ్చిండు కాలేజీకి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఈయన ఇద్దరు ఫ్రెండ్స్ అంట. అరే ఏ నా కొడుకురా, నా కొడుకు సీట్ ఇచ్చింది అని అంట. వాళ్ళ కొడుకుని పట్టుకొని ఏమైంది అని అంట. వాళ్ళని అడుగు ప్రశ్నలు అడుగుని అంట. నాకు ఒక సైకిల్ కలదు అని చెప్పానంటే వీడు ఆయన సైకిల్ అన్నాడంట. అది ఇంటి కొట్టుకుంటే ఇంటికి తీసుకుపోయినంట. అంటే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. మా ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు, వంట కూడా ఆర్టేనా? వంట కూడా ఆర్టే. నాకు పలానా రుచి వాసన రావాలంటే ఆ వాసన రావాల్సిందే. ఎవరైనా చేస్తే మటన్ అనుకో దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, చికెన్ అనుకో దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఫిష్ అనుకో దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఆ వాసన రాకుండా నేను తిన్ను. నువ్వు ఎంత పెట్టినా ఏం పెట్టే తిన్నాను. నేను ప్రెస్ మీట్లో పోయేటప్పుడు కూడా, జర్నలిస్ట్గా ప్రెస్ మీట్లో పోయేటప్పుడు మాకు పంచభక్ష పరిమాణాలు పెట్టేవాళ్ళు ఆ కాలంలో. ఫిష్ అంటే ఫిష్, ఇయ్యలు నాకు ఏది నచ్చేది కాదు. వాటికి వచ్చినట్టు ఉండేది. అవి చూస్తే ఇంటికాడ నుంచి ఇట్లా పచ్చి కారం తీసుకొని, ఇంత పప్పుచారు తీసుకొని అవి వేసుకొని ఇష్టంగా తినేవాడిని. అట్లా నాకు ఆ ఇష్టమే ఈరోజు నాకు జీవనాధారం కూడా అయింది. కాదు, ఇప్పుడు మామూలుగా ఒక మాట అంటూ ఉంటారు కదా, చేతిలో ఉంటది మహత్యం అని. అంటే అందరూ అవే ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు, కాకపోతే చేతిలో ఉంటది ఆ టేస్ట్ ఒక్కొక్కరి చేతికే వస్తుంది అని అంటుంటారు. నిజమేనది? చేతిలో ఉండదు కానీ ఏంటంటే దాని మీద
ప్రేమగా దాన్ని ప్రేమించాలి, మనం చేసే వంటను ప్రేమించాలి. ఆ వేసినంలో అంటే వేసినాం అనుకో అది ఎత్తుతుంది, ఏది ఎంత పడాలి, దానికి ఎంత వేయాలి అనేది తెలిసిండాలి. మామ నేను నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి విన్నాను, ఈ ఉల్లి వెల్లుల్లి పేస్ట్ గురించి ఏంటి? అల్లం వేయరు, ఇంతకుముందు కూడా చెప్పిన సీ ఫుడ్ అల్లం వేయరు. నేను పాతకాలం వంటలు చేస్తాను కాబట్టి అదే తీరులో చేస్తున్నా నేను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వేసినో నేను ఇది చేసినాక తిని చూడు తెలుస్తుంది నీకు, అప్పుడు ఈ ప్రశ్నల కంటే సమాధానం అప్పుడే దొరుకుతుంది. పసుపు వేసుకోవాలా, మొత్తం వేసేచ్చా? కొంచెం నీసు కూర ఎప్పుడు కొంచెం కారం కారం ఉండాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసుకోవాలా, జీలకర్ర వేసి ఇట్లా కలిపితే కలిపి కొట్టు కాయబెట్టడం కానీ ఒక సామెత ఉంటుందిలే. దాని అర్థం ఏంటి? ఏందో అందరూ అంటారు, నేనన్నా కొన్ని పదాలకు అర్థాలు తెలియవు. నల్లేరు మీద నడక అంటారు, నీకు తెలుసునా? నల్లేరు నడకేం తెలుస్తుంది. ఇట్లాంటి కొన్ని సామెతలు, పాత సామెతలు తెలియకుండానే వాడేస్తుంటారు. అట్లా నేను కూడా వాడాను. తింటే తెలుస్తుంది, చూడ్డానికి ఏంటి కాదు. దీనిలో ఉప్పు వేసుకొని అక్కడ కలుపుకోవాలన్నమాట. కరెక్ట్గా నేస్తా, ఉప్పు ఏముండదు, భయపడాకు. ఇట్లా కలుపుకొని మూత పెట్టి దీన్ని ఒక అరగంట పక్కన పెడదాం. పెట్టి పొయ్యి వెలిగించుకొని అప్పుడు ఉంటుంది కథ. నూనె ఎందుకో, ఇది శనక్కాయ నూనె అంటే ఏమంటారు మీరు పల్లి నూనె అంటారు, మేము శనక్కాయ నూనె అంటాము. మేము వేరుశనగ నూనె అంటాం. బాగా సల్ల కాగినప్పుడు ఇలా జార విడిస్తే రొయ్య నూనెలో పడి మరుగుతూ ఉంటుంది. నరకంలో అట్నే కాలుస్తారంట కదా మనుషులు, నూనెలో బాగా సల్ల కాగే నూనెలో. తమాషా ఏంటంటే చచ్చిపోయి నరకానికో స్వర్గానికో పోయి చూసించినోడు ఇప్పుడు దాకా ఎవడు లేడు. కానీ మన వాళ్ళంతా ఊహించి రాశారు, అరే పాపం చేస్తే నరకానికి పోతారా అంటే వీడు పాపం చేయకుండా బాధపడతారని. నీకు వాడి శరీరమే వదిలిపెట్టి ఆత్మ వెళ్తుంది. అక్కడ ఆత్మని ఏం చేస్తారు, ఆత్మ ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. దాని మీద చాలా కథనాలు ఉన్నాయి. ఆత్మ ఉంది అనే దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అసలు ఆత్మనే లేదు ఆ మాటలో, చెప్పిన మాటలో కూడా ఆత్మ లేదు. మూకుట్లో పకోడి ఉంది ముందుంటే ఏదో ఆ పాట ఎంట పడుతుంది నన్ను. ముందుంటే వేయిస్తాం, అటు ఇటు తిరిగావంటే అట్ల కాడతో కాలుస్తా అని పడతానంట. అట్లా నువ్వు కూడా అటు ఇటు తిరిగావంటే ఇది అట్ల కాడ కాదు, చెక్క గంటే వేస్తున్నావు చూడు. బాబా ఇది పోస్టు సుబ్బరాయుడు మిరపకాయ బజ్జినట్టుంది. మసాలా చూడు ఎంత బాగా పట్టిందో. రౌండ్ రింగ అవుతుంది. అవును, నేను అదే చూసాను. అంటే రొయ్య మామూలుగా కొంచెం వంకరగా ఉన్న మొత్తం రౌండ్ చుట్టుపోతుంది. రౌండ్ అంతే, అది సిగ్గుపడుతుంది. అది నూనెలు వేసారని. రొయ్య తలకాయలు కూడా వేసా. అసలు తలకాయల బ్రహ్మాండం ఉంటుంది, బల టేస్ట్ ఉంటుంది తెలుసా. పీతలా ఉంటుంది, కరకరా ఉంటుంది. ఇదంతా మెత్తగా ఉంటుంది, లబ్బర్ తిన్నట్టు ఉంటుంది. అది కొంచెం కరకరా ఉంటుంది. అసలు ఇంతకుముందు నేను ఏం చేసింది తెలుసా, ఓన్లీ రొయ్యల తలకాయలతోనే కర్రీ చేసా. వంకాయ వేసి వండిన, అబ్బాబ్బా ఏమున్నది. పడేస్తూ ఉంటారు కదా తలకాయలు చాలా మంది. తలకాయ లేని వాళ్ళు పడేస్తారు. అది తలకాయ ఉన్న వాళ్ళు ఎవడు రొయ్య తలకాయ పడేయరు. అంటే రొయ్య తలకాయలు మామూలుగా అడుగుతున్నారు, అంటే మినరల్స్ ఇలాంటివి ఏమన్నా మినరల్స్ ఉంటుందో గిన్నెరల్స్ అవన్నీ నాకు తెలియదు. కానీ అది తినడానికి మాత్రం భలే టేస్ట్ ఉంటుంది, కరకర. ఇంకో విషయం తెలుసా, చేప తలకాయ కూడా బాగుంటుంది. చేప తలకాయ తోకలోనే టేస్ట్ ఉండేది, మధ్యదంతా వేస్ట్ పీసులు. అదేనమాట. నేను బ్రహ్మంగారి మఠంకు మా ఊరు జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్.
ఆయన కాల జ్ఞానం చెప్పాడు, నేను ఇది వంట జ్ఞానం చెప్తున్నా. అంటే ఆయనలో సగమైన చెప్తాను, నేను చెప్పి నిజమవుతాయి, నిజాలే చెప్తాను నేను. ఆయన కాల జ్ఞానం, నువ్వు కట్టెలు పోయే జ్ఞానం. కట్టెలు పోయే జ్ఞానం, కుండ జ్ఞానం అనుకున్నాను. కుండ జ్ఞానమా? అలా చేసిన తర్వాత అన్నీ దాంట్లో వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. అంటే మళ్ళీ నీకు పెడితే నాతో పాటు మామ ద్రావకం కావాలి నాకంటే నేను ఏడాదాను. అల్లుడు పంచామే సవాలని. కానీ అద్భుతం ఏంటంటే మామ, నువ్వు ఎంత అందంగా వంట చేసావో అంతకంటే అందంగా అలంకరించావు దీన్ని. మామ ఏమైనా చేసావు అసలు. ఇది రొయ్య తలకాయ కదా? తలకాయ. తలా తోక లేకుండా మాట్లాడకుంటారు కదా, అలా నేను తలా తోకుండే మాట్లాడతా. మేము ఎవరు లేదు ఆ మాట. భలే ఉంది. కొంచెం నిమ్మకాయ అటు పిండుకో, అది కూడా మళ్ళీ టేస్ట్ మారుతుంది. నిమ్మకాయ పిండితే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను పిండుకోవాలని ఇచ్చింది, ఏం సోకు పెట్టిన అనుకునేవా ఏమన్నా. కొన్ని చిన్న ఉంటాయి టెక్నిక్స్. మళ్ళీ ఉల్లిపాయ కూడా ఉరకాలి దానికి. ఒక్కొక్కటి ఒక రకమైన టేస్ట్ వస్తుంది. పచ్చిమిరకాయ ఉరికిన అనుకో అదంతా వేరే ఉంటుంది. మళ్ళీ పచ్చిమిరకాయలు కూడా తినేటోళ్ళు ఉంటారు తెలుసా. నేను తింటా పచ్చిమిరకాయ. ఒక పచ్చిమిరకాయ ఉరికితే మొత్తం ప్లేట్ కంప్లీట్ కావాలి, అంత టేస్ట్ ఉంటుంది. అద్భుతంగా ఉంది వంట అయితే. సో నాకు తెలిసి నేను ఈ వంట చేసి పెట్టి, అంటే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఈ వంట చేసి పెడితే ఖచ్చితంగా పిల్లని ఇచ్చేస్తారేమో అని డౌట్ అవుతుంది. మరి తర్వాత జీవితాంతం వంట చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త, ఆ పని మాత్రం చేయకు. వంట చేసుకుంటే సీక్రెట్గా చేసుకో. నాకు ముక్క ఇట్ట చెరసగం ఇట్ట పంచుకుందాం, పంచుకుందాం. మా అల్లుడు చేయని పని నేను చేస్తా. ఇది కదా వయసులో ఉన్నాము.